మకర రాశి. ఈ రాశి వారు పట్టుదలతో వ్యవహరించడం ద్వారా సమయానికి పనులను పూర్తి చేయగలుగుతారు. మీ మాట్లాడే తీరు గంభీరంగా ఉండడం ద్వారా ఎదుటివారికి కొంత నియంత్రణ అనేటువంటిది సిద్ధిస్తుంది. వారిని నియంత్రించి పనులను సాధించుకోగలుగుతారు. మీకు సహకరించే వారు కూడా అటువైపు స్త్రీలు సహకరిస్తారు, ఇటువైపు వ్యాపారస్తులు సహకరిస్తారు. స్నేహితులైన వ్యాపారస్తుల యొక్క సహకారాన్ని తీసుకుంటూ పనులలో విజయాలను సాధించగలుగుతారు. ఆహారాన్ని సమయానికి తీసుకోవడం వల్ల మీరు శక్తివంతులుగా రూపొందుతారు. ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే నామం కూడా మీకు ఉపకరిస్తుంటుంది. వారం ప్రారంభంలో చేసేటువంటి ఖర్చులు మీకు నష్టాన్ని కలిగజేసేవిగా ఉంటుంటాయి. అందువలన ఇతరుల ద్వారా చేయించడం మంచిది. వారం ద్వితీయార్థంలో చేసే ఖర్చులు మీకు ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అప్పుడు మాత్రమే మీరు చేయడం మంచిది. ఆధ్యాత్మికంగా ఉన్నతులైనటువంటి వ్యక్తులతో ఉండే అనుబంధాలు పునరుద్ధరించుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను సాధిస్తారు. విశేషించి ఇతరుల చేత మోసపోకుండా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఏ వ్యక్తి ఏదైనా ఖర్చు చేయమన్నా సరే మీరు ఖర్చు చేసేటప్పుడు 4 సార్లు ఆలోచించి చేయడం మంచిది. వారం ప్రథమార్థంలో ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో సకాలానికి పనులను పూర్తి చేయగలిగినట్లయితే మీ యొక్క గౌరవాన్ని కాపాడుకున్న వారు అవుతారు. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగాను ఇతరులకు మేలు చేసేదిగాను ఉంటుంది. ఆ విధంగా సాధించినటువంటి ఏ గౌరవం అయితే ఉందో అది మీ భవిష్యత్తులో అభివృద్ధిని ఇచ్చేదిగా ఉంటుంది. వృత్తి స్థానంలో మీకు తిరుగులేదు అనిపించుకోగలుగుతారు. పై అధికారుల యొక్క ఆదరాన్ని కూడా పూర్తిగా సాధించగలుగుతారు. విద్యార్థులు నూతన విషయాలను స్వీకరించేటప్పుడు ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రం కానీ, శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రం కానీ జపించుకోవడం ద్వారా విద్యార్థులు నూతన విషయాల్ని తొందరగా గ్రహించగలుగుతారు. ఆ విషయాల్లో శ్రద్ధ ఎక్కువగా అవసరమవుతుంటుంది. కొత్తగా భూములు మొదలైనటువంటి వాటిని తీసుకోవడానికి చాలా అనువైన సమయమే అయినప్పటికీ కూడా మోసగించబడేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా పలు విధాల పరిశీలించుకుని లాయర్ల యొక్క సలహాలను తీసుకుని అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అనుకూలమైన భూమిని సంపాదించడం కోసం శ్రీ వరహాయ ధరణ్యుద్ధారకాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది. వృత్తి స్థానంలో అభివృద్ధిని సాధించగలుగుతారు. ఆధ్యాత్మికంగా మీరు చేసేటువంటి కృషి మీ యొక్క అభివృద్ధికి అంటే లౌకిక అభివృద్ధికి అలాగే ఆధ్యాత్మిక అభివృద్ధికి కూడా ఉపకరించేదిగా ఉంటుంది. మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయత్నంలో మీ మిత్రులు కూడా సహాయపడుతుంటారు. వారి సహాయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడం కూడా అవసరం.